ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ అండి. మీరు కివి బ్రెడ్ హల్వా కదా? ఓకే, మరి కివి బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కివి బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కివి ఫ్రూట్స్ 3, వేయించిన బ్రెడ్ ముక్కలు 4, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా. కివి బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు చూసారు కదా? సో తేజస్వి గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చా? ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా? ఏం లేదండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, బాదం. సో కివి పేస్ట్ చేసేసి పెట్టుకోవాలా? అవునండి. ఓకే, అదేంటి కుక్ ఏమైనా చేశారా దాన్ని? లేదండి, స్కూప్ చేసేసి పేస్ట్ చేసేసారు అంతే. ఓకే, మీకు కివి ఇష్టమా బాగా? మా హస్బెండ్ కి ఇష్టం అండి. ఓ, మీ హస్బెండ్ కి ఇష్టమా? ఓకే, ఇది మీరేనా ట్రై చేశారు? ఎక్కడైనా చూసారా రెసిపీ? నేనే ట్రై చేశానండి. ఓహో, ఇప్పుడు ఇంకొంచెం ఇందులో నెయ్యి వేసుకుంటారా? నెయ్యి వేసుకుందామండి. ఫ్రూట్స్ తో హల్వా బాగుంటుంది కదా? పైనాపిల్ ఒకటి, అంటే కొంచెం ఈ పుల్లటి వాటితోనే టేస్ట్ బాగా వస్తుంది ఎందుకో హల్వాకి. నాకు కూడా కివి ఇష్టం, కానీ నేను ఎప్పుడు ఇలా హల్వా ఆలోచించలేదు. హల్వా బాగుంటుంది అనిపిస్తుంది. వేయించాలా మనము? వేయించాలండి, పచ్చివాసన పోయింది. ఓకే ఓకే. సో ఇది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలా? అవునండి. ఓకే, ఇప్పుడు ఈ హల్వా చేసి పెడితే మీ వారికి నచ్చిందా ఇంతకి? నచ్చిందండి. నచ్చిందా నిజంగానే? నిజంగానే. ఓకే, స్వీట్స్ ఇష్టమా ఏంటి మీ హస్బెండ్ కి? 2 తింటారండి, స్వీట్ హాట్. ఓ, సో కొద్దిగా ఇలాంటివి దేంట్లోకి అయితే అంటే హాట్ అంటే మనకి ఇవి చేసుకోలేం కదా? అవును, పచ్చడి చేసుకోవచ్చండి. పచ్చడి పుల్లగా ఉంటది కదా, కొంచెం బాగుంటది. కొద్దిగా పచ్చి దాంతోనా? అవునండి. చేశారు మొత్తానికి పచ్చడి కూడా? చేశాను. ఇవి ఇన్ని రకాలుగా వాడచ్చు నాకు ఈవెన్ చెప్తేనే అర్థమవుతుంది. బాగుంది. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్. ఓహో, సో అంతగాని ప్రయోగాలు అన్నీ అనమాట. వంట వచ్చా మీకు ముందు? ఐడియా ఉంది. సో పెళ్ళయ్యాక మీ వారికి నచ్చిన వాటి మీద ప్రయోగాలు ఎక్కువ మొదలు పెట్టారా? అవును. ఓకే, మీరేంటి ఏమైనా వర్క్ చేస్తుంటారా? హోమ్ మేకర్ అండి. వెరీ గుడ్. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మర్చెంట్ నేవీలో చేస్తారండి. పేరేంటి? పవన్ గారు. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందామండి. మీ నెయిల్ ఆర్ట్ బాగుంది, మీరే చేసుకున్నారా? ఇంట్రెస్ట్ అండి, నెయిల్ ఆర్ట్. ఇంట్రెస్టా? ఓ, వెరీ నైస్. చూస్తున్నా ఎలా చేశారని, నాకు కూడా ఇంట్రెస్ట్, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చాలా. సో ఈ పంచదార అంతా కొంచెం బాగా కరగాలి. సో మరి బ్రెడ్ లాస్ట్ లో యాడ్ చేసుకుని వేయించేసి పెట్టేస్తా. వేయించి పెట్టి. ఓకే, సో డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవటమేనా దీంట్లో? అవి పీసెస్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో మరి పీసెస్ చేసేసుకుందామా? నేను చూస్తుంటా. నేర్చుకోండి స్వాతి గారు. స్వీట్లు ఇష్టమా మీకు కూడా? స్వీట్స్ ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదా మీ వారికి? మా వారికి ఇష్టం. మీ వారి కోసం నేర్చుకోండి. ఆయనకి ఇష్టమైన ఫ్రూట్ తో మీరు కూడా ఇలా హల్వా చేసుకోండి. ఓకేనా? ఏమి ఇష్టం మీ వారికి ఫ్రూట్స్ లో? ఫ్రూట్స్ అన్ని తింటారు. అన్ని తింటారా? అన్ని ఫ్రూట్స్ ఇష్టం అయితే మిక్స్డ్ ఫ్రూట్ హల్వా చేసుకోవచ్చు, తెలుసా? ట్రై చేస్తాను. ట్రై చేయండి. అండ్ బ్రెడ్ మీరు నేతిలో వేయించేసారా అండి? అవునండి, వేయించేసేసి పెట్టేసుకొని. నేను మిల్క్ బ్రెడ్ వాడాను, ఇష్టం ఉంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. కానీ స్వీట్ కి కొద్దిగా మిల్క్ బ్రెడ్ అయితేనే బెటర్ గా ఉంటుందేమో కదా? అంటే అఫ్ కోర్స్ మీ ఇష్టం, మీకు ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్రెడ్ కూడా డిఫరెంట్ ఫ్లోర్స్ లో దొరుకుతుంది కదా. బ్రెడ్ యాడ్ చేసుకున్నాం. ఓకే, పూర్తిగా మ్యాష్ అయిపోవాలా లేకపోతే కొంచెం అట్లా పీసెస్ గా ఉన్నా పర్వాలేదా? ఇష్టం అండి, ఎవరి ఇష్టం. సో కొంచెం మనకి అలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా చేసేసుకోవచ్చు. సో మీకు ఇలా ఐడియాస్ వస్తుంటాయి వంటల్లో కూడా డిఫరెంట్ గా? వస్తుంటాయి. అవన్నీ ట్రై చేస్తూ ఉంటారు? కొన్ని ట్రై చేస్తారు. ఇంకొన్ని ఎందుకు ట్రై చేయరు? వద్దనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా బాగా అంటే ఏదైనా కొత్త ప్రయోగం చేసి అంటే అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎలా వచ్చింది వంట? ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా సందర్భాలు? అలా ఏం లేదండి. ఏం లేవా? మమ్మీ బాగా వెరైటీస్ చేస్తుంది, సో మమ్మీ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి. సో కాబట్టి పెద్ద ఎక్కువ ఫ్లాప్ అయిన డిషెస్ ఏమి లేవండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నామండి. సో ముందు వేయించి పెట్టుకున్న కాజు బాదం. బేసిక్ గా హల్వా అంటేనే కొంచెం నెయ్యి, కాస్త ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇది ఒక రకంగా చూస్తే డబుల్ కమిట్ అలా ఉంది, అంటే బ్రెడ్ ఉంది కదా, కాకపోతే మనకి టేస్ట్ లో కాస్త కివి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. సర్వింగ్ బౌల్ తీసుకున్నాం.
కివీ బ్రెడ్ హల్వా రెడీ అండి. సూపర్. ఓకే, మరి వేడివేడిగా కివీ బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కివీ బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా కివీలపై పొట్టు తీసేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కివీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు కట్ చేసి దీనిలో వేసి బాగా కలిపి దగ్గర పన్నివ్వాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కివీ బ్రెడ్ హల్వా రెడీ.